జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూటుకూరి మాట్లాడుతున్నాను. ఈరోజు కాకినాడ టౌన్లో ఉన్నాము. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ రెడీ అవుతుంది. ఈ గుడి యొక్క విశేషాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ గుడి, ఈ ఊరు పేరు, గ్రామం, ఈ గుడి పరిస్థితి ఒకసారి వివరిస్తారా? జగన్నాథపురం సార్, ఇది కాకినాడ టౌన్. కాకినాడ టౌన్ అండి. ఇది టౌన్ అయితే ఇది మహాలక్ష్మి నగరం సంబంధించిన ఏరియా సార్. ఇది మహాలక్ష్మి నగర్ అండి. ఇది ఉండే ఈ ప్లేస్ మాత్రం గమెల సెంటర్ అండి. మేకల గమెల అంటారు దీన్ని. లక్ష్మీ నగర్ అనమాట. ఇది ఉంటాయి సార్. లోకల్గా ఎక్కువ మత్స్యకారులు ఉంటారు సార్. మత్స్యకారులు. సో ఈ దేవాలయం అంత ముందులో ఎలా ఉండేది అంటే ఇప్పుడు కొత్తగా ఎట్లా ఎందుకు కట్టుకుంటున్నారు? ఇది అంటే ఈ స్థలము పెద్ద స్థలం సార్. ఇది కొంచెం వెళ్ళిపోతుంటే మేము ఒక 11 మంది సభ్యులు కలిసి ముందుకు వచ్చి ఇలాగా వెళ్ళేసుకుని ఇలా లేకపోండి. అలాగే దీనికి సహకరించే వాళ్ళు కూడా ఉన్నారు సార్. బత్తిన సిరి అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన 1 లక్ష రూపాయలు మాకు అప్పు తెచ్చి ఈ రకంగా తీసుకొచ్చారండి ఆయన. మా సపోర్ట్ మీరు దాతల సహాయంతో దేవాలయం తక్కువ అండి. మేము వెళ్ళడం కొంచెం లేట్ అవుతుంది సార్. అది కూడా ముందుకు వెళ్తాం సార్. త్వరగా అయిపోయేది చూసుకుంటాం. ఓకే. సో ఈ దేవాలయానికి విగ్రహాలని మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఎవరితో మాట్లాడారు? ఫస్ట్ వెంకటపతి గారు మా అన్నయ్య గారు ఉన్నారు సార్. ఆయన కాంటాక్ట్ చేస్తారు సార్. తినకే కాంటాక్ట్ చేసినట్టు, లక్ష్మి గారికి కాంటాక్ట్ చేస్తారు. చేసినట్టున్నారు సార్. ఆ విషయాలు అన్నయ్య గారు తెలుసు సార్. అన్నీ విగ్రహాలన్నీ వచ్చేసాయి సార్. అవి ఒక గుడిలో పెట్టాను సార్. ఓకే. ఓకే. సో లక్ష్మి గారు, మీరు చెప్పండి, ఈ విగ్రహాలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు అడిగారు, ఏంటి పరిస్థితి, ఏమేమి వచ్చినాయి? పట్టుకొని మాట్లాడండి, పర్లేదు. ఇక్కడికి విగ్రహాలు అడిగి మళ్ళీ ఒక 2 నెలలు అయినప్పటికీ అడిగారండి. ఒక 3 నెలలు అవుతుందండి. మనకి 2 నెలల క్రితమే విగ్రహాలు వచ్చినాయండి. ఆల్రెడీ వీళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఏమేమి విగ్రహాలు వచ్చినాయి? వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, గరుకుమంతుడు, దాన్ని ఏమంటారు, స్వామివారి పాదాలు వచ్చినాయి. బలిపీఠం, ఇవి బలిపీఠం, గరుకుమంతుడు, వాహనం, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు వచ్చినాయి. కంప్లీట్ సెట్. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు ఇది ప్రతిష్ట మరి ఎప్పుడు అనుకుంటున్నారు? సెప్టెంబర్లో అనుకుంటున్నారు. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. ఓకే. సో అది ఫ్రెండ్స్, ఒక్కసారి దాతలకి మరొకసారి ధన్యవాదాలు. సరే. సో దాతలకి మరొకసారి దానధర్మ ట్రస్ట్ తరఫున విగ్రహ దాతలకు మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ చూస్తే మీకు కాలనీ చూస్తే అంతా అర్థమవుతుంది. సో ఇదంతా మత్స్యకార కాలనీ, అందరూ ఉంటారు. బట్ ఇక్కడ ఇట్లాంటి దేవాలయాల్లో కనుక మనం చూస్తే ఎన్నో దేవాలయాలు ఇలా సగంలో ఆగిపోయి వదిలేసి నేను పట్టుకున్నాను. సగంలో ఆగిపోయినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి దేవాలయాలకి విగ్రహాలు ఇస్తున్నటువంటి దాతలకి మరొకసారి కృతజ్ఞతలు. గ్రామ దేవతల దేవాలయాలు, చిన్న దేవాలయాలు రెస్టరేషన్లో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ చాలా చురుగ్గా పాల్గొంటున్నాము. సో ఇలాంటి మరిన్ని దేవాలయాలకు సపోర్ట్ చేయవలసిందిగా దాతల్ని మరొకసారి ప్రార్థిస్తున్నాం. అలాగే విగ్రహాలు ఇచ్చిన దాతలకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ మా ప్రయత్నం గ్రామాన మరింత చురుగ్గా సాగాలని అందరినీ కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.